రజకుల వృత్తి చెరువుల విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అనుసరించకపోవడంతో రజకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో రజకుల వృత్తి చెరువుల లీజు సమస్యను పరిష్కరించమని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ నిడదవోలు మండలం సెమిశ్రగూడెం గ్రామంలో పిల్లంగొయ్యి రజకుల చెరువు లీజు విషయంలో అధికారులు జీవోలను అనుసరించకుండా వ్యవహరించి లీజు విధించారని ఆరోపించారు. అత్యధికంగా 75,000 లీజు విధించడం జీవోలకు పూర్తి విరుద్ధమని చెప్పారు. మత్స్యశాఖ ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారం చేసుకుని జీవోలను అనుసరించి లీజు విధించాల్సి ఉందని 200% పెంచి లీజు విధించడం చట్ట విరుద్ధమని అన్నారు. లీజు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రజకుల చెరువులు దాదాపు ఆక్రమణలో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో చెరువు విస్తీర్ణాన్ని బట్టి లీజులు విధించాలని, అలాగే రజకుల వృత్తి చెరువులను జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ధారించాలని, దాని ద్వారా లీజులు నిర్ధారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యలమంచి శేషు, కొంజర్ల పౌలుబాబు, కడెల్లి సుబ్బయ్య, కొట్టిచుక్కల నాగేశ్వరరావు, సాంబశివరావు, కండ్రిక శ్రీను, కండ్రిగ ఏడుకొండలు, బుజ్జిబాబు, అత్తిలి రాంబాబు, ఆరుగోలు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్ వారి కార్యాలయానికి రావడం జరిగింది. అయితే వీరి డ్యూరీ సెక్షన్లో ఉండే సమిశ్రగూడెం అనే గ్రామంలో రజకుల చెరువు 4 ఎకరాలు ఉంటే దాంట్లో వాటర్ భాగం 1 ఎకరం ఉంది. ఈ చెరువు ఇచ్చిన తర్వాత 6,000 ఒక 6 సంవత్సరాలు తర్వాత ఇంకో 2,000 వేసి ఇవ్వటం, తర్వాత జరిగిపోయిన లాస్ట్ 3 ఇయర్స్ కలిపి 20,000 సంవత్సరానికి 20,000 వేసారు. తర్వాత ప్రజెంట్ 34 ఫెసిలిటీ 35, 36 3 ఫెసిలిటీ కలిపి ఒకేసారి పెంచి 75,000 వేసారు. ఇట్స్ నాట్ కరెక్ట్. 499 జీవోలో సర్పంచ్, ఎండిఓ, డిఎల్పిఓ కమిటీ 4 కమిటీ. ఆ కమిటీలో డిఎల్పిఓ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆ కమిటీలో 6 వేసి మరి సంతకాలు పెట్టించారు. అది అంటే ఇంకొక 2 పెరగడం వల్ల యూఆర్డీ అండ్ సెక్రటరీ పెరగడం వల్ల కాస్త కొంత లీజు పెరుగుతుంది. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా నేను పిఆర్ మంత్రి అయితే మీకు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రెండోది, రజకుల చెరువులో మాన్యువల్ రేట్స్ ఇవ్వాలని కోరుకున్నాం. శాశ్వత హక్కు ఇచ్చినట్లయితే ఈ లీజు తగ్గించడం పెంచడం అనేది మాకు బాధ ఏముండదు. అయితే ఈ విషయంలో సహాయం చేయాలని ఇప్పుడు డిఎల్డిఓ గారు రెడ్డి గారు నాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అనంత్ కుమార్ సోమరెడ్డి గారు కూడా వారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుభూతితో పరిశీలిస్తా అన్నారు.